హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు సాటర్డే మార్నింగ్ అవుతుంది. సాటర్డే మార్నింగ్. యాక్చువల్గా ఇప్పుడే లేచి వాకింగ్కి వచ్చాను. బయట అపార్ట్మెంట్లో మనం రౌండ్ కమ్యూనిటీ మొత్తం వాకింగ్ చేయొచ్చు. ఒక రౌండ్ 2 రౌండ్స్ వేస్తాను ఇప్పుడు మార్నింగ్. ఇప్పుడు ఈ వాకింగ్ అయిపోయాక ఈరోజు 30 years సెలబ్రేషన్ ఉందని చెప్పాను కదా. బిక్సర్కి వెళ్దాం అనుకున్నా కదా, బిక్సర్కి వెళ్ళలేదు. ఇంకా అది రోడ్ ఓపెన్ అవ్వలేదు. మరి అది ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఏందో తెలియదు. బట్ ఇప్పుడైతే నేను వాకింగ్ అయిపోయాక ఈరోజు 30 years సెలబ్రేషన్ ఉందని చెప్పాను కదా రివర్ సైడ్ టెంపుల్లో. సో అదొకటి వెళ్ళి కవర్ చేద్దాము. చాలా బాగా చేస్తారు అక్కడ. మోస్ట్లీ నేను ఇంతవరకు వెళ్ళిన సెలబ్రేషన్స్ అన్నీ బాగుండేది దాంట్లో. ఇప్పుడైతే 30 years సెలబ్రేషన్కి వెళ్దాం. ఇప్పుడైతే బ్రెడ్ తీసుకొని వచ్చాము. సో తిరిదాన్ని లేపేసి ఫ్రెషప్ చేసి మేము కూడా తొందరగా ఫ్రెషప్ అయిపోయి తిరిగి బ్రెడ్ ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయిపోగొట్టి అండ్ 30 years సెలబ్రేషన్ అన్నాం కదా, అక్కడికి వెళ్ళిపోదాము. అక్కడ లంచ్ ఉంటుంది. అక్కడ చాలా మంచిగా పెడతారు లంచ్ ఎవ్రీ సాటర్డే సండే. సో మిగతా డేస్ కూడా డిన్నర్ ఉంటుంది. బాగుంటుంది. చాలా మంది పట్టుకొస్తారు ఫుడ్. అండ్ అక్కడ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అన్నదానం లాగా అక్కడ క్యాంటీన్ ఉంది. వాళ్ళకి ఇస్తే ఆర్డర్ వాళ్ళు పెట్టేస్తారు. వాళ్ళకి కొంచెం సమ్ అమౌంట్ ఇస్తే. సో ఈరోజు అయితే లంచ్ ఉంది. చూద్దాం అక్కడికి వెళ్ళాక సెలబ్రేషన్స్ ఏముంటాయి, లంచ్ ఏం పెట్టారు, అండ్ మేము ఎలా ఎంజాయ్ చేసాం అనేది ఒకసారి చూద్దాం అక్కడికి వెళ్ళాక. ఫస్ట్ అయితే పోయి ఫ్రెషప్ అవుదాం. Into the black hole, sing for my soul, through the black hole, to make myself whole again. I'm giving up. ఎడిపోతున్నావు? ఏం కావాలి? A storm is coming, but I'm prepared. I'll be gone for a while, but don't be scared. Right now, I don't know if I'll ever arrive. Where the grass is green, we're still alive. I hope I'll see you on the other side. I know that I'll be paying for the ride into the black. ఇప్పుడు మేము కుదికి వెళ్తున్నాము. మేము అక్కడ సీట్ పెట్టుతున్నాము. ఇప్పుడు పోతున్నాము. మేము చుట్టూ తినేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇప్పుడే టెంపుల్కి రీచ్ అయినాము.
పానీర్కి వెళ్ళి స్వీట్ బాక్స్ కూడా తెచ్చాము దేవుని దగ్గర పెడదామని. అక్కడ స్వీట్ బాక్స్ పెట్టేసి దర్శనం చేసుకొని ఇక్కడే లంచ్ కూడా ఉంటుంది. లంచ్ కూడా చేసి నెక్స్ట్ ఇంటికి వెళ్దామా. మళ్ళీ ఈవినింగ్ కూడా మా నైబర్స్ ఉన్నారు అపార్ట్మెంట్లో, వాళ్ళు వస్తారంట. సో వాళ్ళు వచ్చేంత వరకు ఈవినింగ్ ఇక్కడనే ఉందామా లేకపోతే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వద్దామా అనేది ఆలోచిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ నియర్ బై మన మూవీ ఉందేమో చూద్దాము. విశ్వనాథ్ అండ్ సన్స్ ఏదో మూవీ ఉంది కదా, దానికి వెళ్దామని చూస్తున్నాము. సో అది నియర్ బై ఏమైనా ఉంటే థియేటర్లో అది వెళ్దాము ఈ గ్యాప్లో ఈవినింగ్ వరకు, లేకపోతే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేద్దాం. సరేనా, వెళ్దామా లోపలికి? బాయ్. పద పద. ఇప్పుడే జస్ట్ లోపల అన్ని పూజలు అయిపోయినాయి. యాక్చువల్గా ఎస్టర్డే ఈవినింగ్ వరలక్ష్మి పూజ జరిగిందంట. వరలక్ష్మి పూజనా లక్ష్మీ పూజనా తెలియదు, బట్ వరలక్ష్మి పూజనే అనుకుంటున్నాను నేను. నిన్ననే స్టార్ట్ అనుకుంటా. సో అది వరలక్ష్మి పూజ జరిగిందంట నిన్న ఈవినింగ్. అది మిస్ అయినాం మనం ఎస్టర్డే. సో ఈరోజు మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఇప్పుడైతే బాగానే వచ్చారు. మొత్తం లోపల పార్కింగ్ ఫుల్ అయింది. బయట కూడా పెడుతున్నారు. అవుట్ సైడ్ ఇంకో పార్కింగ్ లాట్ ఉంటుంది, అక్కడ కూడా పెట్టేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్ని పూజలు, శివుడి పూజ కూడా అయిపోయింది. ఇప్పుడు వెంకటేశ్వరుడిది పూజ జరుగుతుంది. అది అయిపోయాక దెన్ లంచ్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ బయట అవుట్ సైడ్ చూపిస్తాను చూడండి. అవుట్ సైడ్ అది లోపల ఒక వాక్వే ఉంటుంది. ఆ వాక్వేలో పెట్టారు ఫుడ్ పెట్టడము, టేబుల్స్ అవన్నీ. బట్ బయట ఒకటే ఇట్లా సీటింగ్ వేశారు బయట కూర్చొని తినడానికి అందరికీ. సో ఇప్పుడైతే ఇది లంచ్ అయిపోయాక ఇక్కడ నియర్ బై కూడా థియేటర్స్ చూశాను. అన్ని మూవీస్ తమిళ్లోనే ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, ఒకటో రెండో ఉన్నాయి. అవి కూడా మళ్ళీ నైటే ఉన్నాయి షోస్, మధ్యాహ్నం లేవు షోస్. ఎందుకు మరి మన తెలుగు మూవీయే కానీ మరి తెలుగులో అసలు పెట్టలేదు మూవీస్, షోస్ పెట్టలేదు తెలుగు షోస్. అది కూడా 1 or 2 పెట్టారు. ఆ 1 or 2 కూడా నైటే ఉన్నాయి, మధ్యాహ్నంలో. సో ఇప్పుడు మూవీ కూడా చూడలేము. మనం వెళ్తే ఇప్పుడు ఇంటికి వెళ్దాము ఇది అయిపోయిన తర్వాత. ఇక్కడ లంచ్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయి కాస్కో కూడా చూసుకోవాలి, కొన్ని వర్క్స్ ఉన్నాయి అవి కూడా తీసుకోవాలి. వెళ్ళేటప్పుడు పానీర్లో కూడా మనకు కావాల్సిన గ్రాసరీస్ అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే వెంకటేశ్వర పూజ చూద్దాం, అది అయిపోయాక లంచ్. పూజ
అయిపోయింది. ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాము. చూద్దాం ఏమి ఐటమ్స్ ఉంటాయి. Everybody goes out, please. Want it or you don't want it? Okay. There is no options. Prasad. Part of Prasad. ఐటమ్స్ బాగున్నాయి. అండ్ ఛాయ్ కూడా, ఛాయ్ అండ్ ఐటమ్స్ అన్నీ. అండ్ మా తీర్థ బాగున్నాయి, నచ్చినాయి తీర్థ. నాన్న బాగా తిన్. లంచ్ అయిపోయింది. వాళ్ళు అంటే టేబుల్స్ వాళ్ళ లిమిటెడ్ ఉన్నాయి, వేరే వాళ్ళకి ఇవ్వడం బెటర్ అని చెప్పి నేను వచ్చేసిన. వాళ్ళిద్దరు ఇంకా తింటున్నారు. వాళ్ళిద్దరు రాగానే మనం ఇక్కడ నుంచి పానీర్కి వెళ్ళిపోదాం. పానీర్లో మనకు కావాల్సిన గ్రాసరీస్ మళ్ళీ 1 వీక్ మందం గ్రాసరీస్ తీసుకొని వెళ్ళిపోదాం. మనం ఉన్న కమ్యూనిటీ నుంచి ఇది ఒక్కటే హిందూ టెంపుల్ మనకు దగ్గర. చాలా బాగా జరుగుతాయి పూజలు. చాలా తెలుగు వాళ్ళే ఉన్నారు, మన తెలుగు వాళ్ళు అండ్ తమిళ వాళ్ళు ఉన్నారు పూజలు చేయడానికి, పూజారులు. సో చాలా మంచిగా చేస్తారు. అండ్ ఎవ్రీ వీకెండ్ ఆ వీక్ డేస్లో కూడా మంచి అన్నదానం పెడతారు. అంటే ఇండివిజువల్ ఎవరైతే డివోటీస్ ఉంటారో వాళ్ళు ఫుడ్ పట్టుకొని వస్తారు ఎవరి దాళ్ళు. సో ఆ ఫుడ్ ఇక్కడ సర్వ్ చేస్తారు. చాలా బాగుంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది తింటుంటే. అండ్ మంచిగా పూజలు కానీ అవన్నీ మంచిగా చాలా మంచిగా అనిపిస్తుంది ఈ టెంపుల్. మేము టెక్సాస్లో కార్యసిద్ధి టెంపుల్ని మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఉండేది. ఆ టెంపుల్ కూడా బాగుండేది. దాని తర్వాత మేము బాగా మంచిగా నచ్చిన టెంపుల్ అయితే ఇది ఒకటి, హిందూ టెంపుల్. ఇది ఉండేది రివర్ సైడ్ హిందూ టెంపుల్. సో సరే, ఇప్పుడైతే వాళ్ళు వస్తున్నారు, అయిపోయిందంట. వరలక్ష్మి వ్రతం గురించి అడుగుదాం అనుకుంది. ఎంత అమౌంట్ కట్టాలి, ఏ రోజు, ఏ టైంకి, ఏంటి, ఏమేం కావాలి అని అడుగుదాం అనుకుంది. కానీ బట్ ఎవరు లేరు, అందరు బిజీగా ఉన్నారు లంచ్ ప్లేస్లోనే. అందరు ఎటో వెళ్ళారు. సో అందుకనే వాసంతి మళ్ళీ నేను చెప్పాను రేపు ఎల్లుండి అడుగుదాము, నువ్వైతే వచ్చేసా అని చెప్పాను. వాళ్ళు వచ్చాక పానీర్కి వెళ్ళిపోదాం. ఇవన్నీ ఐటమ్స్ తీసుకున్నా, ఫైనల్గా వెళ్ళిపోతాం బిల్డింగ్కి. ఏం చేసి ఇంతసేపు ఇంకెప్పుడు వస్తాడు తిన్నది తాగిరమ్మా. చల్లగా ఉందన్న, ఉప్పు లేదు, బాగుంటుంది, స్వీట్ తీయగా ఉంటుంది. నీకు తెలుసు కదా మ్యాంగో లస్సీ. హర్ష కాల్ చేసినాడు, కనబట్టలేరు అతనితో పేరు అప్పుడే అని. ఇప్పుడే ఇట్లా పైన వచ్చినామంటే స్ట్రా లేదు ఎట్లా మరి? అయితే హర్షను కనుక్కోవా. ఏం కావాలి? ఎట్లా తాగుతావు? అట్లా తాగుతావా అంటావా? అను. స్ట్రా లేదా? కానీ మొత్తం తాగేస్తావు నువ్వు. ఇంత చల్లగా ఉంది, కొంచెం వెనక్కి తాగుతావు, కొంచెం వెనక్కి ఇస్తా. ఏది తాగుతావు? సరే అయ్యి. సరే మరి స్టార్ట్ అవుతున్నాయి ఇక. ఏడికి? ఇంటికి తీసుకున్నా. సరే ఇంటికి బ్యాగ్ కలుద్దాం.
వాసంతి ఆ, వాసంతి చీర కొంటా అన్నది. సో దానికోసం మళ్ళీ టెంపుల్కి వచ్చినాము పాండేరు నుంచి. సో చీర చూద్దాం ఎట్లుంటుందో. టెంపుల్ ముందనే పెట్టారు స్టాల్ చూద్దాం. నాన్న నేను ఇప్పుడే అమ్మ ఇప్పుడే సీజన్ కక్కుతుంది. అమ్మ నీకోసం నేను అన్ని చూస్తున్నా. నాకు దశకొండలు నాలో బాసి ఉన్నారు, నువ్వు బాసి ఉన్నావు. నేను కూడా భాష ఉన్నానా? నువ్వు స్నానం చేయలేదు. స్నానం చేయకుండా టెంపుల్కి వచ్చినా నేను? జస్ట్ శారీ కొన్నాం కదా, ఓన్లీ వాసంతికి ఆ శారీ కొన్నందుకు మా అమ్మగారు నాకెందుకు కొనలేదు అంటే, నీకు ఇంకా ఇక్కడ లేవంట వాళ్ళ దగ్గర 5 ఇయర్స్వి తీసుకొస్తా అని చెప్పింది, రేపు ఆమె దగ్గర ఉంటే అది వెతుక్కొని తీసుకొస్తా అని చెప్పిందంటే సరే అన్నది. బట్ వాళ్ళ దగ్గర లేవంట, చిన్నపిల్లల డ్రెస్సులు లేవు, ఓన్లీ శారీస్ ఉన్నాయి. బట్ చెప్పాము ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఏమైనా షాప్స్ ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా సరే ఒక 5 ఇయర్స్ పట్టుకొని రండి రేపు అని చెప్పాను. వచ్చేటప్పుడు ఆమె తీసుకొస్తే రేపు తీసుకుందాం తీర్థకు కూడా. ఆమె కూడా దొరికింది అనుకోండి, దెన్ నేను ఒక అమెజాన్లో కుర్తా పెట్టేసుకుంటే అయిపోతుంది. యాక్చువల్గా మా ఇంటి దగ్గర ఉన్నాయి అన్నీ, బట్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అన్నీ కొనాల్సి వస్తుంది $200 పెట్టి. ఇప్పుడైతే శారీకి కట్టేసాము $130. ఇప్పుడు కట్టడానికి కూడా అమౌంట్ పే చేయాలి. కట్టుకోవడం రాదు. సో కట్టడానికి కూడా చూసుకోవాలి ఇప్పుడు ఎవరు కడతారు ఏందనేది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళింది అడగడానికి వరలక్ష్మి వ్రతం టైమింగ్స్ ఏంది, ఇది ఏంటి, ఇంకేమైనా కావాలా ఐటమ్స్, దానికి దీనికి కానీ ఛార్జ్ ఎంత అని అవన్నీ అడిగి డీటెయిల్స్ తీసుకొని వస్తాను అన్నది. వచ్చాక ఇంటికి వెళ్ళిపోదాం. జస్ట్ ఇంటికి వచ్చాము. సో ఈరోజు డే డన్. సో మళ్ళీ ఈవినింగ్ వెళ్తాము, బట్ అది లెంత్ ఎక్కువైపోతుంది వీడియో. సో ఇది చూద్దాం తర్వాత. బట్ ఈ వీడియో క్లోజ్ చేస్తున్నా. బాయ్.